సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈ రోజైతే మనతో పాటు ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ పీపుల్ సునామీ పార్టీ భూపాల్ గౌడ్ గారు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే, చెప్పండి ఏంటి ఇది? అంటే డీజీపీకి మీరైతే లెటర్ రాశారు, ఏంటి దాంట్లో ఉన్నది సారాంశం ఏంటి? డీజీపీకి నేను అన్ని పార్టీల వాళ్లకు పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తారు. నాది కూడా నేషనల్ పార్టీ, ఆ తర్వాత రిజిస్టర్డ్ పార్టీ కాబట్టి నాకు కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలి రూల్స్ ప్రకారం అని డీజీపీ గారు ఆర్డర్స్ వేసిండ్రు. ఆర్డర్స్ ఇస్తే ఒక కానిస్టేబుల్ తీసుకుపోయి పిఎస్ దగ్గర మోరు కొట్టించిండు. డీజీపీ అని మోరు కొట్టి డీజీపీ అడిషనల్ డీజీపీ దగ్గర తీసుకుపోయిండు. అడిషనల్ డీజీపీకి ఇస్తే ఆయన ఏమన్నాడు, డిఐజీ ఇంటెలిజెన్స్ పక్కనే ఉంది పొమ్మన్నాడు. ఆడికి పోతే పెద్ద బిల్డింగు, పెద్ద సెక్యూరిటీ, అదంతా ఎట్లా ఉన్నదంటే భయం అవుతుంది, అంత అట్లా ఉంది. ఆడికి పోతే ఆయన కలవనీయలేదు డిఐజీని. పిఎస్లే చెప్పి మేము ఇక్కడికి ఖైరతాబాద్ డిఐజీకి పంపించినాం సెక్యూరిటీ కానీ. నేను అక్కడికి ఖైరతాబాద్ పోతే అక్కడ వాళ్ళు ఏమంటుండంటే, మాకు వచ్చింది, మేము డీసీపీకి పోలీస్ స్టేడియం అక్కడికి పంపించినాం, డీసీపీకి పంపించినాం. డీసీకి ఫోన్ చేస్తే నాకు రాలేదు అంటాడు. అంటే నేనేమన్నా, మీరు అగ్రకులాల వాళ్ళకు వెపన్స్ ఇస్తుండ్రు, అగ్రకులాల వాళ్ళకు పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తుండ్రు, అగ్రకులాల వాళ్ళు ఈ పోలీసు ప్రొటెక్షన్ ఈ మేము గన్లు పట్టుకొని ఊళ్ళల్లో తిరిగి బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు మేము ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ సునామీ పార్టీ మాకు ఎందుకు ఇవ్వట్లేదు అని నేను అడిగితే నాకు రాలేదు ఫైల్ అన్నాడు. మళ్ళీ డిఐజీ దగ్గరికి వచ్చిన ఒక ఖైరతాబాదు. డిఐజీ దగ్గరికి వస్తే డిఐజీ అంటాడు, మీరు ఎంతమంది ఉన్నారు క్యాండిడేట్స్ సికింద్రాబాద్ కంటే? 45 మంది ఉన్నాం, అందరికి ఇవ్వాలంటే నేను ఇవ్వాలి, కానీ మీకు అంత సెక్యూరిటీ ఎందుకు? ఎప్పుడో ఒక వ్యాసుని చంపినందుకు, ఎప్పుడో ఒక నాయుడిని చంపినందుకు మీరు ఇంత సెక్యూరిటీ పెట్టుకుంటే, మీ సెక్యూరిటీని పెట్టుకుంటే అసలు పాకిస్తాన్ బార్డర్లో యుద్ధం చేయటం అంత సెక్యూరిటీ ఉంది మీ దగ్గర. మాకు ఇస్తే ఏం పోతుంది? 45 మందికి ఇవ్వాలంటే 45 మందికి ఇవ్వాలి. ఈ 17 మందిలో దాదాపు 100 మంది చొప్పున 1700 మందికి ఇవ్వాలి అని చెప్పి నేను చెప్పిన. ఇస్తే ఏం పోతుంది, ఎందుకు ఇయ్యరు అని నేను అడిగిన. ఇంతవరకు డీజీపీ గారి వేసిన ఆర్డర్స్ ఎక్కడ ఉన్నాయో సార్ ఒక్క మాట చెప్పండి. అంటే మీరు సెక్యూరిటీ అది ఎందుకు కోరుకుంటున్నారు? అంటే రూల్స్ ప్రకారం ఉండాలనా, లేదా మీకు ఏదైనా థ్రెట్ ఉందని భయపడుతున్నారా? ఉండాలండి. నాది 52% 75 కోట్ల ప్రజలు ఉన్న పార్టీ నాది. నాకు బ్లాక్ కమాండోలు కావాలి, బ్లాక్ కమాండోలు ఇవ్వాలి. నాది అంత పెద్ద పార్టీ 52%. 13% ఉన్న వాళ్ళకు 1000 మంది, లక్షల మంది సెక్యూరిటీ ఇస్తున్నారు మీరు. మాకు బీసీలకు ఎందుకు ఇవ్వకూడదు? అయినా ఏమైంది డీజీపీ గారి ఆర్డరు? అలాంటి పవర్ఫుల్ యాక్చువల్ గా ప్లేస్ లో మీరు నిలబడుతున్నారు ఎంపీ కింద. అక్కడ 3 రేసు గుర్రాలు ఉన్నాయి అంటున్నారు, వాళ్ళలో వాళ్ళకే పోటీ చాలా ఉంది. ఇలాంటి టైంలో మీరు వాళ్ళతో పోటీ పడగలరని నమ్ముతున్నారా? నేను పోటీ పడగలనా పడలేనా, నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు డబ్బులు ఇవ్వద్దు, మీరు ఓట్లు కొనొద్దు. ముగ్గురికి చెప్తున్నా. అగర్ మీరు రియల్ డెమోక్రసీలో స్వచ్ఛందంగా ఎన్నుకోవాలి ప్రజలు. మీరు డబ్బులు పోటీ పడి డబ్బులు ఇచ్చి మీరు ఓట్లను కొనుక్కుంటుండ్రు. అది అట్లా కొనుక్కున్నవాడు నేరస్తుడు అని రాజ్యాంగం చెప్తుంది, అట్లా కొనుక్కున్నవాడు క్రిమినల్ అని చెప్తుంది, అట్లా ఓట్లు అమ్ముకున్న వాళ్ళు కూడా క్రిమినల్స్ అని చెప్తుంది. ప్రజలు లంచాలు తీసుకోవటము, రాజకీయ నాయకులు లంచాలు తీసుకోవటము, ఈ మన సూడో గవర్నమెంట్ నడిపించటము, ఇదంతా కూడా మొత్తం మోసమే. ప్రజలను మోసం చేస్తున్నారు. కరిమింగిన ఎలుకబండ అని చెప్తున్నాం. మన దేశంలో ఏమీ లేదు, మొత్తం పీల్చేసిండ్రు. ఇవాళ శ్రీలంక పొజిషన్ ఉంది, కానీ కరిమింగిన ఎలుకపండు లెక్క కనపడతలేదు. ఎలుకపండు ఉంది, దాన్ని పల్లగొడితే లోపల ఏముండదు, అది విసర్జించిన తర్వాత. అది మన మేలి పండు చూడ మేడమయ్యుండును, పొట్టకిచ్చి చూడ పురుగులుండును అని మీరు మేలి పండుని ఇట్లా గోరు పెట్టి మీరు కనుక గిల్లినట్టయితుంటే దాంట్లో నుంచి పురుగులు వచ్చినట్టు వస్తాయి. కాబట్టి ఈ భారతదేశంలో ఏమీ లేదు, సంపదనంతా మొత్తం దోషేసిండ్రు, అంత దొంగలు పడ్డారు ఈ భారతదేశాన్ని, దొంగలు పంచుకున్నారని చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.